వసు 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 ఏంటత్తయ్యా? అభిని పిలు. అది అత్తయ్య అత్తయ్య ఆయన ఓ మర్చిపోయాను. అభి ఈ టైంలో జాగింగ్కి వెళ్తాడు కదా. వచ్చాక మాట్లాడతానులే. నువ్వు అసలు నిజాలే చెప్పవా? నోరు తెరిస్తే అబద్ధాలేనా? నీ మొగుడు వాష్రూంలో ఉన్నాడని చెప్పి నన్నే భయపెట్టిస్తావా? నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నాకు కావాల్సింది దండం కాదు, నీ కౌగిలి. నాకు నీ ప్రేమ కావాలి, నీ అందం కావాలి, నీతో 1 గంట సమయం కావాలి. ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఛీ! పరాయి స్త్రీని, పెళ్ళైన ఆడదాన్ని కోరకూడని కోరిక కోరుతావా? పాతకాలపు సతీ సావిత్రిలా నువ్వు అసలు మాట్లాడకూడదు. నీకు నాకు మధ్య ఒక డీల్ అనుకో. నేనడిగింది నువ్విచ్చావనుకో, ఆ తర్వాత నీ జోలికే రాను. ప్రామిస్, ఒట్టు. జన్మలో నీకు కనపడను. ఇవ్వలేదనుకో, ఇచ్చే వరకు జన్మంతా నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడే ఇవ్వాలని లేదు. డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, హాయిగా హనీమూన్ చేసుకుని వద్దాం. చంపేస్తాను. ఏమనుకుంటున్నావు నా గురించి? మర్యాదగా వెళతావా లేదా? వెళ్తాను. ఇందాక వచ్చిందే మీ అత్త. డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరేమో ఒక వీడియోని కోడలుగా తెచ్చుకోవాలి అనుకున్నారు, కానీ వసు ఏమో వీడియో కాదు డివోర్సీ అని చెప్పేస్తా. నీ మొగుడు బ్రతికే ఉన్నాడని చెప్తా. వాడు ఏ క్షణానైనా తిరిగొచ్చి నాకు పెళ్ళాం కావాలి, నా కొడుకు కావాలి అని గొడవ చేస్తాడని చెప్తా. మీ పరువు గౌరవం మట్టిలో కలిసిపోతే మీరు తలెత్తుకోలేరు అని చెబుతా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వసు?
రాత్రి చెప్పిందే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. నీ కొడుకు అనాథవుతాడు. నీ అత్త మామలో ఊరేసుకొని చస్తారు. నిన్న దేవుడు కాదు కదా, ఇప్పుడు నిన్ను కట్టుకున్న మొగుడు కూడా కాపాడలేడు. కాబట్టి నా దారికి రావడం తప్ప నీకు వేరే దారి లేదు వసు. నేను అడిగింది ఇచ్చే వరకు నేనైతే ఈ ఇంటి నుంచి కదలను. కాదు కూడదని అరిచి గోల చేశావనుకో, అల్లరిపాలయ్యేది నువ్వే. తెలుసు కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. రఘు గారు, రఘు గారు, రఘు గారు, రఘు గారు, ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదండి. నైట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు దేనికో టెన్షన్ అవుతున్నారు. అదేం లేదండి. నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా? చెప్పండి, అతను ఇక్కడున్నాడు కదా? ఒరే పెద్దోడా, ఏమైందిరా? అత్తయ్య, అతను చూసావా?
ఎవరిని? అదే నిన్న ఇంటికి వచ్చాడే రఘురాం. ఓ, ఇందాక స్పృహలోకి వచ్చాడు, చూశాను. కొంపదీసి వెళ్ళిపోయాడా? నాతో నిజం చెప్పకుండా ఎలా వెళ్తాడు? ఏమో తెలీదురా. కళ్ళైతే తెరిచాడు, కానీ నడవలేని స్థితిలో ఉన్నాడు. నడవలేనివాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఈ దొంగ సచ్చినోడు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ అంటే అతని ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంది కదా? మీరేం వరి అవ్వకండి, అతను ఈరోజు వెళ్ళిపోతాడు. తన వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం క్రియేట్ చేయడానికే కదా నేను వచ్చాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు టెన్షన్ పడకూడదు. బీ కూల్. ఇది చిన్న విషయం కాదు బాస్, తన శీలం విషయం. మీరు ధైర్యంగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని భయపెట్టలేరు. నేను భయపెడతానుగా. ఏంటంటీ టెన్షన్గా ఉన్నారు? వాడు కనిపించట్లేదంటే వెళ్ళిపోయాడా? వాడికేదో డీల్ ఉందంట, అది అయ్యే వరకు ఇక్కడే ఉండాలంట. నన్ను కూడా సాయం చేయమన్నాడు. ఆ సీక్రెట్ ఏంటో చెప్పాడా? తన డీల్ అయ్యాక చెప్తానన్నాడు. డీల్ ఏంటి? ఏదో వాడి పెండాకోడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా నన్ను టెన్షన్ పెడుతున్నాడు వెధవ. కూల్ ఆంటీ, వాడో పెద్ద ఫ్రాడ్ అని అర్థమైంది కదా, ఇక్కడే ఎక్కడ ఉంటాడులే. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వసు గారు, ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? టవల్ మర్చిపోయాను. థ్యాంక్ యూ. మీరు ఓకే కదా? నీ మొగుడు నీకు బాగా ధైర్యం చెప్తున్నాడే, కానీ నువ్వు వాడిన అబద్ధం చెప్తే తన గుండె బద్దలైపోతుందేమో కదా. పాపం మంచోళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాణ్ణి మోసం చేయడం చాలా ఈజీ వసు. తనకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ముగించేద్దాం. నువ్వు ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు వసు. బాగా ఆలోచించుకొని చెప్పు. నాతో స్వర్గానికి వస్తావో లేదా నరకానికే పోతావో నీ ఇష్టం. వీడేంటి వసు రూంలోంచి వస్తున్నాడు? వసు గారు, ఎవరన్నా వచ్చారా? లేదండి.
ఎవరో మాటలు వినిపిస్తాను. ఎవరు రాలేదండి. ఓ ఇట్స్ ఓకే. అమ్మయ్యా. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒరే పెద్దోడా, ఆ రఘు ఏమన్నా కనిపించాడా? లేదత్తా, నీకు కనిపించాడా? ఆ? నాకు కనిపిస్తే నిన్నెందుకు అడుగుతాన్రా? ఇదొకత్తి. ఈ దొంగ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళి చచ్చినట్టో ఏంటో. ఓర్ని, నువ్విక్కడే చచ్చావా? నీకోసం బెతకలగ టెన్షన్తో నేను చచ్చాను కదరా. ఒరే భాస్కర్, ఇలా రా, రూమ్లో ఉన్నాడ్రా. ఆ? రఘు, రే రఘు, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అబ్బా, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఆ? ఏంటి బాస్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇందాక రూమ్లో చూస్తే మీరు కనిపించలేదు. ఓ వాష్రూమ్కి వెళ్ళాను సార్. వాష్రూమ్లో ఉన్నావా? నీకోసం ఇల్లంతా వెతికాం కదా. పదండి వెళ్దాం. ఎక్కడికి సార్? మీ ఇంటికి. సార్, చెయ్యి చాలా నొప్పిగా ఉంది, నీరసంగా కూడా ఉంది. అయితే హాస్పిటల్కి వెళ్దాం. సార్ అది కాదు సార్, అది నొప్పిగా నీరసంగా ఉంది అంటున్నాడు కదరా, వదిలేరా. ఆ, అది కాదు అత్తయ్య. ఏమైందన్నయ్య? తనని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బి. తీసుకెళ్ళి మరి. అమ్మో, ఇప్పుడు నిజం తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లో నన్ను చూసుకోవడానికి ఎవరూ లేదు సార్. నాకింకా పెళ్లి కాలేదు. అమ్మా నాన్న ఎప్పుడో చనిపోయారు. అయ్యో, ఉన్న ఒక్కగానో ఒక్కక్క భర్త వదిలేయడంతో బెంగళూరులో సెటిల్ అయిపోయింది. ట్రీట్మెంట్కి డబ్బులు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను. నర్సులు బాగా చూసుకుంటారు. హాస్పిటల్ అంటే నాకు ఇష్టం లేదు సార్. నాకు డాక్టర్లు నర్సులంటే చాలా భయం సార్. పాపం, అతను అంతగా చెప్తున్నాడు. ఈ ఒక్కరోజు ఉండి రెస్ట్ తీసుకుని వెళ్తాడులే. అవును సార్, నీరసం నొప్పి తగ్గగానే ఈ రాత్రికో రేపు ఉదయానికో వెళ్ళిపోతాను సార్. మంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. అక్కడ నీకే భయం ఉండదు. అన్నయ్య ఉండనివ్వు. అది కాదు అబ్బి. మన వల్ల ఓ పొరపాటు జరిగింది, అది సరిదిద్దుకోవాలి తప్ప సమస్య చేయకూడదు. ఓకే, రెస్ట్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. హాస్పిటల్కి వెళ్ళింటే బాగుండేది బాస్. ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటానురా. నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను చూసుకుంటాలే. నాకు థ్యాంక్స్ చెప్పవేంట్రా? మీకు థ్యాంక్స్ ఎందుకండి? ఆ? నేను చెప్పబట్టే నువ్విక్కడున్నావు. అవునరా, నేనంటే నీ దగ్గర నుంచి నిజం వినాలని నేను ఇక్కడుంచాను. నువ్వెందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు?
మీకు నిజం కావాలా ఈ ప్రశ్నకు సమాధానం కావాలా? రెండు చెప్పచ్చుగా. ఏదో ఒక్కటే చెప్తాను. అయితే నిజం చెప్పు. నేను వెళ్ళేలోపు చెప్పే వెళ్తాను. ఆ? ఇప్పుడు చెప్తే నష్టమా? అప్పుడు చెప్తే మాత్రం నష్టమా? ఆ? నువ్వు బాగా ముదర్రా. ఇంతకీ నీ డీల్ ఏమైంది?